నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. స్టార్ హీరోయిన్ సమంత ఏడాది గ్యాప్ తర్వాత మళ్ళీ బిజీ అవ్వబోతోంది. మయోసైటిస్ అనారోగ్య సమస్య నుంచి పూర్తిగా కోలుకునేందుకు ఏడాది సమయం తీసుకున్న సమంత ఇకపై సమయం అస్సలు వృధా కానివ్వకూడదని భావిస్తుందట. అందుకే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు మరియు వెబ్ సిరీస్లు చేస్తూ బిజీగా ఉండాలని కోరుకుంటుందట. ఇప్పటికే పాన్ ఇండియా మూవీ బంగారం షూటింగ్ దశలో ఉంది. మరోవైపు 2 వెబ్ సిరీస్లతో కూడా సమంత రెడీ అవుతుందనే వార్తలు చాలా రోజులుగా వస్తున్నాయి. ఇప్పుడు మరో 2 ప్రాజెక్టులను సమంత కమిట్ అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. రక్త్ బ్రహ్మాండ్ షూటింగ్ లో పాల్గొంటున్న సమంత మరోవైపు కథలు వింటూనే ఉందట. బహుభాషా చిత్రాలకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లుగా సమంత సన్నిహితుల ద్వారా సమాచారం. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రాబోయే 2 ఏళ్లలో సమంత నటించిన సినిమాలు మరియు సిరీస్లు బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. నెట్ఫ్లిక్స్ తో పాటు అమెజాన్ ప్రైమ్ తో ఇప్పటికే సమంత ఒప్పందాలు జరిగాయి. వాటికి సంబంధించిన షూటింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం రావటం లేదు. ప్రస్తుతం సమంత సినిమాలు, సిరీస్లు, కమర్షియల్ యాడ్స్, షూట్స్ తో బిజీగా ఉంది. వరుసగా సినిమాలు చేస్తున్న సమంత ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు రెడీ అయిపోయింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్నాళ్ళు అయినా కూడా సమంతకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఫ్యామిలీ స్టార్ 2 తర్వాత పాన్ ఇండియా స్థాయిలో సమంతకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఆమె సినిమాలు మరియు సిరీస్ల కోసం అన్ని భాషల ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాబోయే 2-3 వారాల్లో సమంత నటిస్తున్న మరియు నటించబోతున్న 2 ప్రాజెక్టులకు సంబంధించిన బిగ్ అప్డేట్ రాబోతోంది. ఇది ఖచ్చితంగా శామ్ పాన్ ఇండియా ఫ్యాన్స్ కి అతిపెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.